హలో ఫ్రెండ్స్, జల్సా సినిమాలో గురూజీ రాసిన ఒక డైలాగ్ ఉంటుంది. భయానికి భాష అవసరం లేదు, అదే అర్థమైపోతుంది అని ఉంటుంది. అదే కాన్సెప్ట్ని అన్ని ఎమోషన్స్కి కూడా అప్లై అవుతుంది అని నా గట్టి ఫీలింగ్. సినిమా అనేది కొన్ని ఎమోషన్స్ల కలయిక, కానీ ఒక్కో సినిమాలో ఒక్కో ఎమోషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే అన్ని సినిమాలు అందరికీ నచ్చుతాయని చెప్పలేం. కొంతమందికి లవ్ స్టోరీస్ నచ్చితే, కొంతమందికి యాక్షన్ మూవీస్ నచ్చుతాయి, మరి కొంతమందికి హారర్ మూవీస్ నచ్చుతాయి. ఇలా రకరకాల ఎమోషన్స్తో ఉన్న మూవీస్ మనం తరతరాలుగా చూస్తూనే ఉన్నాం. ఒక సినిమా అభిమానిగా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి అనుకున్నప్పుడు నేను గమనించేవి 2 విషయాలు. మొదటిది, ఈ సినిమాలో నాకు నచ్చిన ఎమోషన్కి ఇంపార్టెన్స్ ఉందా అని చూస్తాను. ఒకవేళ ఇంపార్టెన్స్ ఉంటే, రెండవది, ఆ ఎమోషన్ని ఎంత దృఢంగా వెండి తెరపైన రాజీ పడకుండా చూపించారు అనేది గమనిస్తాను. ఇవి 2 ఈ సినిమాలో ఉన్నాయి అని నాకు అనిపిస్తే నా దృష్టిలో ఆ సినిమా ఒక సూపర్ హిట్టే. ఈరోజు నేను రివ్యూ చెప్పబోయే సినిమా కాంతారా చాప్టర్ 1. ఈ సినిమాలో ఉన్న అతిపెద్ద ఎమోషన్ దేవుడు, దేవుడి పవిత్రమైన భూమి, ఆ పవిత్ర భూమిని ప్రాణాలు పణంగా పెట్టి కాపాడుకునే ఒక గిరిజన తెగ ప్రజలు. ఇది ఈ సినిమాలో ఉన్న అతిపెద్ద ఎమోషన్. ఇక ఈ ఎమోషన్ని తెరపైన ఎంత దృఢంగా చెప్పారు అనే విషయానికి వస్తే, ఇది కాంతారా సినిమాలో మనం ఇదివరకే చూసిన ఎమోషన్ అయినప్పటికీ అంతకు మించిన ఉత్కంఠతో, కన్నార్పకుండా రెప్ప వేయకుండా చేసే కొన్ని ఎపిసోడ్స్తో, సీట్ ఎడ్జ్ పర్ఫార్మెన్స్లతో, నరాల్లో ఓం అనే ఓంకార నాదాలతో రోమ రోమాలు నిక్కబొడుచుకునేలా చేసే క్షేత్రపాలకుడి నట విశ్వరూపంతో సినిమా థియేటర్లో కాకుండా కాంతారా ప్రపంచంలో ఈశ్వరుని పూదోట కోసం జరిగే పోరులో మనము భాగమై పోరాడుతున్నట్లు ఉంటుందనడంలో సందేహమే లేదు. ఇక మీకు నచ్చే ఎమోషన్ ఇది అయితే ఈ వీడియో చూడడం ఇక్కడితో ఆపేసి హ్యాపీగా సినిమాకి వెళ్ళొచ్చు. ఇక ఒక రివ్యూ పరంగా చెప్పాలి అంటే, సినిమా ఫస్ట్ హాఫ్లో మొదటి 15 నిమిషాలు జరిగే కథ ఆయువు పట్టు. దానివల్లే మనం కథలో ఇన్వాల్వ్ అవుతాం. తర్వాత క్యారెక్టర్స్ని పరిచయం చేయడం కోసం, వాటితో ఒక బాండ్ రావడం కోసం వచ్చే సన్నివేశాలు, కాస్త లవ్ ట్రాక్, నవ్వురాని ఎబ్బెట్టైన కామెడీ సన్నివేశాలు, ప్రేక్షకులకి బోర్ కొట్టకుండా కాస్త ఎంగేజ్ చేయడానికి చిన్న రథం ఎపిసోడ్తో అలా అలా సాగిపోతుంది. కానీ కొత్తగా అనిపించే ఇంటర్వెల్ బ్లాక్తో మళ్ళీ ఊపందుకుంటుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, ఇంటర్వెల్ బ్లాక్తో మొదలైన ఉత్కంఠని ల్యాగ్ లేకుండా కంటిన్యూ చేస్తూ వచ్చే క్షేత్రపాలకుడి ఎపిసోడ్ అయితే రక్తం వేగాన్ని పెంచుతుంది. తర్వాత ఎటువంటి అనవసరమైన సన్నివేశాలు లేకుండా మనల్ని పూర్తిగా కథలోకి తీసుకెళ్తూ, అప్పటికే మనకి పరిచయమైన పాత్రలతో మనం ప్రయాణం చేసేలా చేసి కొన్ని మలుపులతో ఉత్కంఠగా సాగుతూ ప్రీ క్లైమాక్స్కి చేరుకుంటుంది. ఆఖరి 20 నిమిషాలు మాత్రం రిషబ్ శెట్టిని కాకుండా విలయ ప్రళయ తాండవం చేస్తున్న రుద్రుణ్ణి చూస్తాం. తన భూమిని కాపాడుకోవడం కోసం, ధర్మస్థాపన కోసం తన గణాల రూపంలో ఆ అర్ధనారీశ్వరుడే మనిషై వచ్చాడా అనేలా ఉంటుంది క్లైమాక్స్. దీని తరువాత కాంతారా చాప్టర్ 2కి నాంది పలుకుతూ ఆసక్తి రేకెత్తిస్తూ ముగుస్తుంది. ఇలాంటి సినిమాలు, ఇటువంటి నటన, ఇటువంటి విఎఫ్ఎక్స్, ఇటువంటి కొత్త కథలు, ప్రదేశాలు, ఇటువంటి సౌండ్ ఎఫెక్ట్స్ చాలా అరుదు. ఇటువంటి సినిమాలు వెండి తెరపై చూస్తే ఆ అనుభూతి వేరే లెవెల్లో ఉంటుంది. సో నా వర్డిక్ట్ అయితే, డోంట్ మిస్ వాచింగ్ దిస్ మూవీ ఇన్ ది థియేటర్స్. ఈ సినిమా గురించి చివరిగా ఒక్క వాక్యంలో చెప్పాలంటే, ఇది ఈశ్వరుని పూదోట కోసం క్షేత్రపాలకుడు చేసే విలయ తాండవ వేట. మీరు సినిమా చూసి వచ్చాక నా రివ్యూ మీకు కరెక్ట్ అనిపిస్తే అప్పుడు ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.